కొరకు మూలవాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మన ధ్యానం కొరకు నేనే చదువుతున్నాను. అందరూ తీర్చి చూడండి. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పూట ఈ ప్రత్యేక కూడికలో దేవుని యొక్క వర్తమానం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవ సేవకులు మరొకసారి మీ ముందు నిలబడే ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వాక్యాన్ని చదువుతున్న గమనించండి. అందరు తీశారా? ద లెటర్ టు రోమన్స్ చాప్టర్ 12 verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వాక్యమైన దేవుడు ఈ లేఖనాలు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనతోనూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరితో మాట్లాడి బలపరచును గాక. కొంచెం పెద్దగా చెప్పండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని మర్యాద అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. ద గాడ్స్ కోర్టసీ. గమనించండి, మన వ్యక్తిగత క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అనేక సంగతులు లేఖనాల్లో పొందుపరచబడి ఉన్నాయి. అందరికీ అవసరమైన మాటలు, చిన్నపిల్లలకని లేదు, యవనస్తులకని లేదు, లేకపోతే వృద్ధులకి, లేకపోతే ఇతర కులాలు మతాలని కాదు, అందరికి అవసరమైన మాటలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఆ మధ్య ఓ చిన్న పరిశోధన, గ్రంథాలన్నీ ఓ టేబుల్ మీద పెట్టారట. అన్ని మత గ్రంథాలన్నీ టేబుల్ మీద పెడితే అందరూ గమనిస్తూ ఉన్నారట ఆ పుస్తకాలన్నీ. వాటితో పాటుగా పరిశుద్ధ గ్రంథం కూడా ఉంది. ఎవరో ఒక ఆయన అన్ని పుస్తకాల కంటే పైన పెట్టాడట ఈ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ పక్కన ఉన్న ఆయన ఒక ఆయన చూసి కోప్పడి, ఏంది దాన్ని ఏంది పైన పెట్టే, అన్నిటికంటే పైన పెట్టేవేంది దాన్ని అనేసరికి, సరే మీకు ఇబ్బందిగా ఉంటే ఎందుకు అలా పైన పెట్టావనంటే, అన్ని గ్రంథాల కంటే మించింది ఆ గ్రంథమేనా అన్నాడట ఆయన. ఇదిగో అదే అలా చెబితేనే మా కోపం, తీసి అడుగును పెట్టాడంట. సరే, ఆ పైన ఉన్న గ్రంథాన్ని తీసి అడుగును పెట్టారు. అన్ని గ్రంథాల కంటే అడుగున. ఇప్పుడు ఎట్టుందో, ఇందాక అన్నిటికంటే మించింది అన్నావుగా, ఇప్పుడు అడుగును పెట్టాం అంటే ఈయన అన్నాడట, అన్నిటికీ ఆధారం అయింది ఆ గ్రంథమేనన్నాడట. స్తోత్రం చెప్పండి. పునాది లాంటిది. ఇప్పుడు ఇల్లు గట్టిగా నిలబడాలంటే, గోళ్ళని నిలబడాలంటే పునాది ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అన్ని గ్రంథాలకి ఆధారమైంది ఆ గ్రంథమే. నాకు కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదన్నాడట. పైన పెడితేనేమో అన్నిటికీ మించింది అన్నావు, అడుగు భాగంలో పెడితేనేమో అదే అన్నిటికీ ఆధారం అంటున్నావు, నేను మధ్యలో పెడతానని మధ్యలో పెట్టాడట. ఇప్పుడు ఏంది చెప్పు, నీ ఫీలింగ్ ఏందన్నాడట. మీరైతే ఏం చెబుతారు? ఏం చెబుతాం? పైన పెడితే పైన ఉందంటాం, కింద పెడితే కింద ఉందంటాం, మధ్యలో పెడితే మధ్యలో ఉందంటాం. అదే సమాధానం. ఆయన అన్నాడట, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ వచ్చిన గ్రంథాల్లో దాన్ని మించింది ఏది లేదన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి గ్రంథాన్ని ప్రభు మనకిచ్చాడు. అన్ని వేళలా అన్ని విషయాలు, దీనిలో లేనిది మరొకటి లేదు. మన వ్యక్తిగత, మన దేవుని గురించి ఒక మాట అంటుంటాం, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు అని. అలాగనే మన గతం దీనిలో ఉంది, అంటే మన ప్రారంభం, తర్వాత వర్తమానం, మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలి అనే విషయాలు దీనిలో ఉన్నాయి. వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు ఏమిటి అనేది కూడా గ్రంథంలో ఉంది. అన్ని విషయాలు ఉన్నాయి. ఇటువంటి గ్రంథాన్ని అనుదినం మనం ధ్యానించడం. అందుకే భక్తులు అన్నారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులని. అలాగనే చిన్నపిల్లలను వదిలిపెడదామని అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి పెద్దవారైనప్పుడు కూడా, అంటే వృద్ధాప్యలో పోయినప్పుడు కూడా దాన్ని మర్చిపోరు అనేది. సరే, మంచిది. వాక్యపు విలువ,
వాక్యపు గ్రంథపు విలువ ఆ విధంగా అనేక సందర్భాల్లో ప్రూవ్ చేయబడింది. దీనికోసం మరో అన్నయ్య చెబుతుంటారు, సేవకులు కొడుకులు ఎక్కువగా అన్నయ్య వాడిన ఒక మాట ఏమిటనంటే, ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత చెప్పడానికి వేరొక గ్రంథాలు అవసరం లేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని గురించి ఇది పరిశుద్ధ గ్రంథం గొప్పది అని చెప్పడానికి వేరే గ్రంథాల సాక్ష్యం అవసరం లేదు. యేసు ప్రభు దేవుడు లోకరక్షకుడు అని చెప్పడానికి వేరే వారితో పోలిక అవసరం లేదట. ఎందుకంటే ఆయన మించిన వాడు మరొకటి లేడు, దీన్ని మించిన గ్రంథం మరొకటి లేదు. అందుకనే ఇది చీకటి గల చోటున వెలుగిచ్చే దీపం అన్నాడు. ఆ వాక్యం ముందు లక్ష్యం ఉంచినట్ల మీకు మేలు అన్నాడు. మరి ఎండలు మండుతున్నా, ఇంకా ఈ ఏప్రిల్లోనే మే నెల వాతావరణం చూసాం. ఇంక మే నెలలో ఇంకెలా ఉంటుందో చూడాలి. విపరీతమైన ఎండలు, ప్రతికూలమైన వాతావరణం అయినా దేవుని సన్నిధి పట్ల, వాక్యం పట్ల మీకున్న మక్కువను బట్టి, ఆసక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను. కొద్ది విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరితో మాట్లాడి బలపరుచును గాక. చదివిన వాక్య భాగంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఈ విషయాలన్నిటి మీద నేను దృష్టి పెట్టలేదు కానీ, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి దానిలో ఆ వాక్యంలో. అయితే మొదటి భాగం, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. లోకంలో బోలెని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. వీధికి ఒక కట్టుబాటు, కాలనీకి ఒక కట్టుబాటు, గ్రామానికి ఒక కట్టుబాటు, లేదా పట్టణానికి ఒక కట్టుబాటు అన్నట్టుగా అనేకమైన కట్టుబాట్లు ఉన్నాయి. అది వాటిని అనుసరించాలి, వాటి ప్రకారంగా వెళ్ళాలి. ఆచారానికి మించింది లేదు, కట్టుబాట్లకు మించింది లేదు అని. అయితే బైబిల్ మనకు చెబుతున్న కోణం, బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం ఇన్ స్పిరిచువల్ డైమెన్షన్, ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, బైబిల్ గ్రంథం ముక్కుసూటిగా చెబుతుంది, లేఖనం హెచ్చరిక చెబుతుంది, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంతే. అలా కాదండి, ఇలా చెప్పారు పెద్దోళ్ళు, ఇలా మాట్లాడారు, ఇది ఇలా వెళ్ళాలి అన్నారు అని ఏవేవో వస్తుంటాయి. మనకు బోల్డ్ మంది సలహాలు చెప్తూ ఉంటారు. ఉచితమైన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారట. ఏ సలహాలు? ఉచిత సలహాలు. ఉచిత సలహాలు చెప్పిన తర్వాత వాళ్ళని అంటారు, ఈ వాళ్ళు నిన్ను అడిగానా అని. అంటే అడగలేదులే, ఏదో చెబుదాం అని. అడిగినప్పుడు చెప్పు అంటే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, పరువు తీసుకోవటం ఎందుకు? కొంతమంది అలా ఉచితమైన సలహాలు ఇస్తుంటారు. అడిగితే ఆలోచన చెబితే అది వేరు. అయితే ఈ గ్రంథంలో మనం అడగక మునిపే, మనం ప్రార్థించక మునిపే, మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అన్ని సంగతులు గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డ. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తే, ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నారు ప్రభు? ఎందుకు? వరల్డ్లీ మేనర్స్, ఈ లోక సంబంధమైన అసలు ఈ మర్యాదనే అనుసరించవద్దు. మర్యాద అనే దానికి, ఈ మర్యాద అనే పదం సందర్భానుసారంగా భావం మారుతూ ఉంటుంది. పెద్దోళ్ళు చిన్నపిల్లలతో అంటుంటారు, ఇదిగో చిన్న పెద్ద తేడా లేదా, చిన్న పెద్ద తెలీదా, మర్యాద మాట్లాడు అంటారు. అంటే ఏంది దాని అర్థం? అప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడమని. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ కార్యక్రమం అంతా సమస్తమును క్రమముగా తర్వాత మర్యాదగా జరిగించమని. అప్పుడు అంటే చిన్న పెద్ద తేడా లేదు, అది కాదు. అక్కడ ఒక పద్ధతిగా జరిపించు ప్రభువా, మీ నామమున మహిమకరంగా జరిగించని. సందర్భాన్ని బట్టి, మనం వాడే పదాన్ని బట్టి భావం మారుతూ ఉంటుంది. అయితే ఈ మర్యాద అనే రెస్పెక్ట్, పొలైట్నెస్ అంటే నమ్రత, గుడ్ బిహేవియర్ అన్నాడు మరొక పదం. అంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, డిగ్నిటీ, హుందాతనం. అతను చాలా భలే మర్యాదగా మాట్లాడతాడు, చాలా గౌరవంగా మాట్లాడతాడు, చాలా డిగ్నిటీగా ఉంటాడు. ఆయన చాలా ప్రవర్తన కూడా చాలా మర్యాదగా ఉంటుంది అన్నాడు. ఆ సందర్భంలో డిగ్నిటీ అనేది. తర్వాత లోక మర్యాద అని అంటే ఏమిటి? లోక మర్యాద అని అంటే, ఇప్పుడు మనం గమనిస్తా ఉండే దిగజారిన నైతిక విలువలు. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఏమి తెలియకుండా మాట్లాడుతాం. దిగజారిన నైతిక విలువలు అంటే, చిన్న ఉదాహరణ రీసెంట్గా జరిగిందే. ఓ కాలేజీలో ఓ స్టూడెంట్ మొబైల్ ఫోన్ టీచర్ తీసుకుంది. ఆ మొబైల్లో ఏవో దానిలో ఉండకూడని ఉన్నాయి. కంప్లైంట్ ఇద్దామనో, మరి ఇంటి దగ్గరకి, ఇంటి పేరెంట్స్కి చెబుదామనో, లేకపోతే ఆ అమ్మాయిని కాస్త క్రమశిక్షణలో పెడదామనో మొబైల్ తీసుకుంది. అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కనెక్ట్ అవుతున్నారు చెప్పకముందే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? చాలా మర్యాదగా వెళ్ళి, టీచర్ గారు ప్లీజ్ అండి, ఇంక నేను ఈసారి అలా చేయను,
ఈసారి ఎప్పుడు అలా చేయనండి. ఈసారి ఎప్పుడు నువ్వు అనుకున్నా నా మొబైల్లో ఉంచుకోను, నేను ఎవరితో మాట్లాడను, చెడ్డగా మాట్లాడను, అసలే మా అమ్మ నాన్న నాకు చాలా గౌరవం, చాలా మర్యాద, మీరన్నా కూడా నాకు చాలా మర్యాద అండి, నా మొబైల్ ఇచ్చేయండి అని అడిగిందా? మరి ఏంది అట్లా అడిగింది అన్నట్టు చూస్తున్నారు మీరు. ఆ పిల్ల ఆమె దగ్గరకు పోయి, ఇదిగో ఇస్తావా ఇవా నా మొబైల్ అంది. ఎవరిని? టీచర్ గారు. ఇస్తావా ఇవా? ఆమె నేను ఈయన అంది. మళ్ళీ చెబుతున్నా, ఇస్తావా ఇవా? మర్యాద చెబుతున్నా, ఇస్తావా ఇవా అంది. నేను ఈయన అంది. ఆమె చెప్పుతో కొడతా అంది. నేను ఈయన అంది. ఎవరు చెప్పుతో కొట్టేది? అసలు వాస్తవం ఎవరిని కొట్టాలి? చెప్పుతో కొడతా నేను ఉండలా. అసలు ఆ పిల్ల ఎంత మర్యాద చూడండి. టీచర్ అంటే ఎంత గౌరవమో. కాలుకున్న చెప్పు తీసి కొట్టింది కూడా టీచర్ని. ఇప్పుడు చెప్పండి, కొంతమంది అంటుంటారు, ఆ మధ్య ఎవరో తాతయ్య చెప్పాడంట, అర్ధరాత్రి ఆడపిల్లలు స్త్రీలు ధైర్యంగా వెళ్ళగలిగినప్పుడే మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిందని. అర్ధరాత్రి కాదు నాయన, మిట్ట మధ్యాహ్నం తీసుకున్నారు వీళ్ళు, పట్టపాకలు తీసుకున్నారు స్వాతంత్ర్యం. స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం అంటే అలానే స్త్రీలే కొట్టుకుంటుంటే చెప్పులు తీసుకుని ఇంక మేమేం చేయాలా? ఇంకా అది ఆ అమ్మాయి అందరు చూసే విధంగా వీడియో తీస్తున్నారు కాలేజీలో. ఈ అమ్మాయి చెప్పు తీసుకొని టీచర్ని కొట్టింది కూడా. తర్వాత వాళ్ళు అంతే గౌరవంగా, అంతే మర్యాదగా ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి, ఈ అమ్మాయిని అసలు ఏ కాలేజీలో కూడా ఎక్కడ జాయిన్ చేసుకోవద్దు, ఇదే ఆ అమ్మాయికి మేము ఇచ్చే మర్యాద అని చెప్పి రాసి పంపించారు. చూడండి మర్యాద ఎన్నిసార్లు ఉపయోగపడుతుందో. దిగజారిన నైతిక విలువలు అంటే ఏమిటది? ఒకప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి, టీచర్ గారు ఇదిగో మా అబ్బాయిని మీ చేతులు పెడుతున్నాం, మా అమ్మాయిని మీ చేతులు పెడుతున్నాం, మీరే ఎలాగైనా సరే క్రమశిక్షణ నేర్పండి, మర్యాదగా జీవితం నేర్పుతున్నాను చెప్పేవాడు. ఇప్పుడు ఏంది, మా అమ్మాయిని కొట్టారంట, మా అమ్మాయిని కొట్టారు, అరే వాళ్ళని కొట్టక మరి ఇంటికి వచ్చి మిమ్మల్ని కొట్టాలా? అది చేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారు. నిజంగా ఇది చేస్తే టీచర్స్ ఇంటికి వచ్చి వీళ్ళని ఒక లైన్లో పెడితే క్రమంగా మర్యాదగా అప్పుడు పిల్లలు కూడా లైన్లోకి వస్తారు. దిగజారిన నైతిక విలువలు, ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో. ఏమండి, విశృంఖల అశ్లీలత, మొబైల్స్ నిండా ఇష్టమైనట్టుగా వారికి నచ్చినవన్నీ పెట్టుకోవటం, ఇది కదా లోక మర్యాద అని అంటే. తర్వాత ఒక్క ఆలోచనలో కూడా సరైన విధానం ఉండదు. అన్నీ తమకు నచ్చినట్టుగా తమకు దోచినట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇంకొకటి, ప్రతి వేలం వెర్రి, ప్రతి పోకడ కూడా, ప్రతి స్టైలు కూడా మేము అనుసరించాలి. ఏంది తమ్ముడు, ఏంది ఆ డ్రెస్, ఏంది ఆ హెయిర్ స్టైల్, ఏంది అంటే ట్రెండ్ అన్నా ఏంటంటే అది ఏందమ్మా, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, అయినా కూడా నీ తల్లిదండ్రులు అనేక రోజుల నుంచి నీ కోసం ప్రార్థన, అయినా ఇదేంది, ఈ అవతారం ఏంది, ఇది ఎన్నో అవతారం, 11వ 12వ అని అడిగావు అనుకో, ట్రెండ్ అండి పాస్టర్ గారు, మీకు తెలియదు. నేను అంటాను, మీరు యవనస్తులుగా ఉన్నవారు, మీరు ట్రెండ్కి బెండ్ అయితే తర్వాత మీరు ఉండరు దాన్ని చూడటానికి. మళ్ళీ ఇంకోసారి చెప్పేదా, ట్రెండ్కి మీరు బెండ్ అయ్యారనుకో తర్వాత ట్రెండ్ చూడటానికి మీరు ఉండరు. అందుకని బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా వెళ్ళాలి మనం. స్తోత్రం చెప్పండి. సేవకులు చెప్పినట్లుగా వెళ్ళాలి. ఆమేనండి. ఉపదేశక్రమాన్ని అనుసరించి మనం వెళ్ళాలి. అది క్షేమకరం, అది దీవెనకరం. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని ఎందుకు చెప్పారు అని అంటే, లోకంలో ఉన్నదంతా ఏముందో చూడండి. ఇంకొకటి అది చెప్పబోయే ముందు యోహాను సువార్త ఒకసారి చూడండి, 18వ అధ్యాయం 36వ వాక్యం. యోహాను సువార్త 18:36 చదువుతారా త్వరగా? 18వ అధ్యాయం. ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని ప్రభువు చెప్పారు అని అంటే, లేఖనాలు వ్రాయించి పెట్టారు అని అంటే, 18:36 ద బుక్ చదువు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే అదిగో. సరే, ఆ మొదటి భాగంలోనే అందరు చెప్పండి ఈ మాట, నా రాజ్యము, కొంచెం పెద్దగా చెప్పండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు ప్రభువులు వారు పలికిన మాట. మరి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడంటే మనం ఎక్కడేదో వ్యామోహాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం నుండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో. గమనించండి 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు అనగా, చదువమ్మా.
అవును, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక మర్యాద అనుసరించొద్దు, లోక పద్ధతులు పాటించొద్దు, లోకానుసారంగా జీవించొద్దు. ఎందుకు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడంటే, ప్రభు చెప్పారు, నేను లోక సంబంధిని కాను, నా రాజ్యం కూడా లోక సంబంధమైనది కాదు. ఇంకా స్పష్టంగా యోహాను పత్రికలో లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అంటే లోక మర్యాదలు అనుసరించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అది ఇందాక మనకు జ్ఞాపకం చేస్తున్నమాట, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. 17వ వాక్యం చూడండి, ఏవేవి గతిస్తాయి అంట, లోకమును దాని ఆశయు దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారు. ఎందుకు అనుసరించొద్దు, ఎందుకు లోకానుసారంగా వెళ్ళొద్దు, లోకానుసారంగా ఎందుకు ఆలోచన చేయొద్దు అని అంటే, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి పరసంబంధమైనవి కావు. తండ్రి ప్రేమ వానిలో ఉండదట ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో. తర్వాత చివరి మాటలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్త ప్రకారం జరిగించే నిరంతరము నిలుస్తారు అని. అంటే మరి నిరంతరం మనం నిలవాలి అని అంటే, మన జీవితాలు అనేక మంది దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వదకరంగా ఉండాలి అని అంటే, మనం ఎవరి ప్రకారంగా జీవించాలి? మనకు నచ్చినట్టుగా కాదు, మనం మెచ్చినట్టుగా కాదు, లోకం మెచ్చినట్టుగా కాదు. ఉన్నాయి చాలా సందర్భాల్లో పెద్దలు చెప్పారండి, లోకం చెప్పింది లోకోక్తి అంటుంటారు. లోకోక్తి అంటే లోకం చెప్పిన మాట, వేదోక్తి అంటే వేదం చెప్పిన మాట. లోకోక్తి వేదోక్తి కాదు, మనకు కావాల్సింది దేవోక్తి, అంటే దేవుడు చెప్పిన మాట మనకు కావాలి. ప్రభు ఏం చెప్పారు, ఏం అనుసరించమన్నారు, ఎందుకు అనుసరించొద్దు లోకాన్ని అని అన్నారు అని అంటే, ఆయన లోక సంబంధి కాదు గనుక, లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన ద్వారా పుట్టినవి కాదు గనుక, అవి అపవాదికి సంబంధించినవి కనుక, మీరు వారిని అనుసరిస్తే, అపవాదిని అనుసరిస్తే, లోకం వెంబడిపోతే మీరు కూడా నిత్య నాశనానికి వెళతారు కనుక దానిని వెంబడించొద్దు, దాన్ని అనుసరించొద్దు. మీరు నిరంతరం నాతో ఉండాలని నా కోరిక కనుక నన్ను అనుసరించండి, నా మాటల ప్రకారంగా వెళ్ళండి అని ప్రభు చెప్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఓ సందర్భంలో ఎందుకు ఆయన లోక సంబంధం కాదు, మీరు కూడా ఆ విధంగా ఉండొద్దు అంటున్నాడంటే, ఆయన లోకాన్ని జయించాడట. సాక్షాత్తు ప్రభువే చెప్పిన మాట, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. లోకమును జయించాడంటే ఏం జయించాడు? లోకంలో ఏముందో మనం గమనించాం. ఆ లోకంలో ఉన్న వాటి అన్నిటిని జయించాడు ఆయన. బాప్తిసం పొందిన తర్వాత ఇంచుమించు 40 రోజుల పాటు ఉపవసించి అరణ్యంలో ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉంటే, అపవాది ప్రతి శోధన కూడా ఆయన మీద ప్రయోగం చేశాడట. వ్రాయబడిన మాట, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపెట్టిపోయాడట. ప్రతి శోధన అని అంటే సాధారణంగా మనుషులకు కలిగే, నీకే శోధన వస్తుందో నాకే శోధన కలుగుతుందో వాటిని మించి ప్రతి శోధన అపవాది ప్రభు మీద ప్రయోగించాడు. అయితే దేనికి కూడా లోబడలేదు ఆయన, దేనికి అపవాది చెప్పిన మాటకు లోబడలేదు, అపవాదికి ఆ మాటలకు ఆ ప్రలోభానికి లోబడలేదు. ఆయన జయించాడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపెట్టాడు అని మనం సాధారణంగా ఈ తర్జుమాలో ఉంది. మరొక తర్జుమా, పాత తర్జుమాలో ఏముందంటే, అపవాది ప్రతి శోధనను ముగించి సమయం వచ్చే వరకు ఆయనను విడిచిపెట్టిపోయాడట. అంటే దాని అర్థం ఏమిటి? సమయం వచ్చే వరకు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దొరకలేదు, నాకు టైం రాకపోతా, నాకు దొరకపోతావు అంటుంటారు చూడండి. అదే విధంగా అపవాది కూడా ప్రభువుని, ఇప్పుడు పడిపోలేదు కానీ ఇప్పుడు జయించావు మొత్తం మీద, ఈసారి మరలా అవుతున్నా, అప్పుడు నాకు దొరకపోతావా అని ప్రభువునే శాసించినట్లుగా, ప్రభువుకే వార్నింగ్ ఇచ్చినట్లుగా సమయం వచ్చేదాకా వదిలిపెట్టిపోయాడట. తర్వాత కూడా వాడు చేసింది ఏమీ లేదు. ఎందుకనంటే ప్రభువు సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ముందు అన్ని తల ఉంచినాయి, అపవాది కూడా ఒక విధంగా చెప్పాలంటే బెత్తరపోయాడు ప్రభువుని ఏదేదో చేద్దాం అనుకుని. అందుకనే ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా మనం ఉంటే అపవాది కూడా మనల్ని ఏం చేయలేడు. సాధారణంగా మనం అనుకునే మాట ఏమిటంటే, నాకు వాక్యం తెలుసండి, నేను నిరంతరం వాక్యం చదువుతుంటాను, అపవాది నన్ను ఏం చేయలేడని. వాస్తవానికి ప్రభువుకే వాక్యం చెప్పినవాడు అపవాది. తర్వాత నేను బాగా పాడతానండి, సరిగమలన్నీ నాకు తెలుసు, స్కేళ్ళన్నీ తెలుసు, రాగాలన్నీ తెలుసు అని ఒకవేళ అతిశయపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. అసలు మ్యూజిక్ డైరెక్టరు ఎవరు?
ఒకప్పుడు అక్కడ ఉండి అంతా ఆడించినట్టు. అందుకే ఇక్కడ అందరికీ ఆస్కార్లు, గేస్కార్లు, పోస్కార్లు అన్నీ వస్తుంటాయి చూడండి. అది అయ్యగారి టాలెంట్, అది ఎంతను అవార్డులు రివార్డులు వస్తూ ఉంటాయి. దేంట్లో? సంగీతంలో. కారణం ఏమిటంటే అసలు దానికి పితామహుడు అయ్యగారు. నువ్వెంత పాడినా నిన్ను పడగొడతాడు, నువ్వెంత వాక్యం చదివినా నిన్ను పడగొడతాడు. ఓ సేవకుడి దగ్గరకు వచ్చి, అబ్బో భలే చదువుతున్నావే వాక్యం అన్నాడంట. ఏం చదవకూడదనంటే, నీకంటే బ్రహ్మాండంగా తెలుసు నాకు వాక్యం అన్నాడంట. సరే పాటలు పాడతాను. అవునా, పాడు ఒకటి అని అంటే ఈయన పాడాడంట. పాట పాడిన వెంటనే ఎంతకంటే బ్రహ్మాండమైన పాట పాడి వినిపించాడంట. ఎవరు? నీ తెక్క ఇలా ఉందని చెప్పి ఈ సేవకుడు బైబిల్ పక్కన పెట్టి పాటలు ఆపేసి మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తాడంట. ఇంకా ఆ మధ్య లేడంట వాడు. ఎవరు? ప్రార్థన అంటే భయం. వాక్యం అనర్గళంగా చెప్పేవాళ్ళైనా చెప్పేవాళ్ళు చూసి నీ సంగతి బాగా తెలుసులేయో అంటుంటారు. బాగా పాడేవనుకో, నీకంటే ఎక్కువ పాడదా నేను అంటాడు. అయితే నువ్వు మోకాళ్ళు వేయి, చేతులు ఎత్తి దేవుని వైపు చూడు, కన్నీళ్ళు గారి చూడు, ఇంకా క్షణం కూడా ఉన్నాడు అక్కడ. అందుకనే మరొక దైవజనుడు చెప్పాడు, కృపావరములతో, అనేకమైన కృపావరాలతో వాడబడిన దైవ సేవకులైనా పడిపోతారట. అనర్గళంగా వాక్చాతుర్యం లేకుండా వాక్శక్తితో ప్రసంగించిన వాళ్ళైనా పడిపోతారట, కానీ ప్రార్థనా పరులు మాత్రం పడిపోరట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే 40 రోజుల పాటు ప్రార్థనలో ఉన్నాడు కనుక అపవాది ఏం చేయలేకపోయాడు. అయితే అక్కడ మనకు ఒక హెచ్చరిక ఏమిటంటే, ప్రభువునే ప్రతి శోధన ప్రభు మీదనే ప్రయోగించిన వాడు నీ మీద నా మీద ప్రయోగం చేయకుండా ఉంటాడా? ప్రభువునే ఒక విధంగా వార్నింగ్ ఇచ్చినవాడు కొంతకాలం విడిచిపెడుతున్నాడు, సమయం వచ్చేదాకా విడిచిపెడుతున్నాడు అన్నవాడు నన్ను విడిచిపెడతాడంటే విడిచిపెట్టు. అందుకనే మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన వాటిని నమ్మకంగా వెళుతూ ఉండాలి. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటన్నిటితో పాటుగా మూలవాక్యాలు మనం చదువుకున్నట్లుగా ఈ లోక మర్యాదను ఎందుకు అనుసరించకూడదు? లోకంలో ఏముందో చెప్పాను, లోకం ఎవరికి సంబంధించిందో చెప్పాను, ప్రభు లోకం విషయంలో ఏం చెప్పాడో కూడా మీకు జ్ఞాపకం చేశాను. లోకాన్ని జయించాను అని చెప్పిన ప్రభువే వాడిన మరొక మాట, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటబెట్టుకుంటానన్నాడు. మనల్ని జయించే వారి సంఖ్యలో ఉండాలని కోరుకున్నాడు, కానీ ఓడిపోయి పడిపోయి వెనకడుగు వేసి నీరసించిపోయి అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను పరిగెత్తలేను, పోరాడలేను, ఇంక సువార్త చెప్పలేను, పాడలేను, దేవుని పనిలో వాడబడలేను, ఇంకా నా పని అయిపోయింది అనే ఆ టైపు కాదు. నాగటి మీద చేయబెట్టిన వాడు వెనుతట్టు చూడకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మనం ఆరాధన చేసిన వాడు, ఆరాధన చేసే దేవుడు గెలిచినవాడా ఓడిపోయినవాడా? ఆగిపోయినవాడా సాగిపోయినవాడా? మరణించినవాడా మరలా మరణాన్ని జయించి లేచినవాడా? జయ జయ యేసు అనే పాట మీకు తెలుసుగా. ఇప్పుడు అది పాడితే మీకు ఉద్యమం వచ్చింది. ఇంక వాక్యం అనుకుంటే ఇంకదే పాడతారు. ఎందుకంటే అది ఎంతసేపు పాడుకున్నా కూడా మనకు అదే కొంతమంది అంటే బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుంటారు చూడ. కొన్ని పాటలు అవి పాడుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా పాడుకోవచ్చు. ఆ పాటలో అన్నిటినీ జయించాడు ఆయన, అన్నీ ఆయన ముందు తల ఉంచినాయి. స్తోత్రం చెప్పండి. లోకాన్ని కూడా జయించాడు, లోకంలో ఉన్న వాటిని కూడా జయించాడు. అందుకనే మనకు చెబుతున్నాడు, లోక మర్యాదను మీరు అనుసరించదు. ఎందుకంటే నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీకోసం రక్తం కార్చాను, మీరు పాపంలో శాపంలో పడిపోకుండా ఉండాలని. లోకం దాని ఇచ్చల చేత దాని క్రమంగా వెళుతూ ఉంటారు లోకస్తులు. అయితే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా, పిలుచుకున్నాను, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, మీరు నేను చెప్పిన మాట వినాలి, నేను మీకోసమే ప్రాణం పెట్టానని ప్రభు చెబుతున్న మాట. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది దేవుడు నడిపించే విధానం, దేవుడు బలపరిచిన విధానం, దేవుడు కాపాడిన విధానం, దేవుడు నేర్పిన విధానం, దేవుడు హెచ్చరించిన విధానం మర్చిపోయి ఈ లోక సంబంధంగానే ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి తర్వాత మనం ఏ మర్యాద అంశం ఏమని చెప్పాను మర్యాద చెప్పండి తొందరగా. ఎవరు మర్యాద? కొంచెం పెద్దగా చెప్పండి. దేవుని మర్యాద. అది మనసులో పెట్టుకుని వినండి. ఓ సందర్భంలో 2 అక్క చెల్లెలు, వాళ్ళున్న పరిస్థితి వేరు, వాళ్ళున్న సందర్భం వేరు, వాళ్ళు ఆలోచన చేస్తున్న విధానం వేరు. ఒకసారి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 31వ వాక్యం. యవనస్తులు నా మీద ఇది విన్న తర్వాత వాళ్ళకి నా మీద పేకల దాకా వచ్చింది, కానీ తప్పదు, చెప్పకపోతే దేవునికి వచ్చింది మా మీద పేకల దాకా, అందుకని చెప్పాలి. ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 31, 31వ అధ్యాయంలో 19వ అధ్యాయం 31వ వాక్యం. అట్లుండగా
అక్క తన చెల్లెళ్ళతో మన తండ్రి ముసలివాడు. ఆ మాట గమనించండి. ఏ మర్యాదట? అందరు చెప్పండి ఆ మాట, కొంచెం పెద్దగా చెప్పండి. ఇంకొంచెం ఇటోళ్ళు ఏం పలకట్లేదు అసలు. ఇటోళ్ళు కూడా చెప్పండి, అన్నయ్యలు కూడా చెప్పండి. అంటే అక్కా చెల్లి అన్నావు కదా, మాకు సంబంధించి కాదులే అని అన్నదమ్ములు కూడా వర్తించింది ఇది అందరికీ. ఒకసారి చెప్పండి, ఏ మర్యాద అన్నారు వాళ్ళు? సర్వలోక మర్యాద. అక్క చెల్లెలతో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను కాస్త బ్యాక్గ్రౌండ్ చెబుతా, ఒకసారి తల్ల పైకి నా వైపు చూడండి. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు ఆ అక్క చెల్లెలు ఎవరంటే లోతు కుమార్తెలు. వాస్తవానికి వాళ్ళున్న పరిస్థితి ఏమిటి, వాళ్ళున్న సిచ్యువేషన్ ఏమిటి, ఏ పరిస్థితి నుంచి వాళ్ళు కాపాడబడ్డారు, ఏ ఉపద్రవం నుంచి వారు తప్పించబడ్డారు, వారి కొరకు ఎవరు ప్రార్థన చేశారు, వారు ఆ విధంగా క్షేమంగా సజీవులుగా ఉండటానికి కారణం ఎవరు అని మనం గమనిస్తే అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. నీవు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని. లీవ్ యువర్ కంట్రీ, యువర్ హౌస్ హోల్డ్ అండ్ గో టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ. నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళమంటే, అబ్రహామును పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక, నిన్ను పిలిచాడు కనుక నువ్వు వెళ్తున్నావు, నేను కూడా నీతో వస్తానన్నాడు లోతు. అరే బాబు, నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, ఆయన బయలుదేరమన్నాడు, బయలుదేరుతున్నాను అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలో కూడా చెప్పలేదు ఆయన. అని అంటే, అయినా పర్లేదు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు నమ్మకంతో వెళ్తున్నావు కనుక నేను కూడా వస్తాను. నీకు చెప్పలేదురా బాబు, నేను రమ్మలేదు అన్నా కూడా వదిలిపెట్టేటట్టు లేడు. లోతు కూడా బయలుదేరి వచ్చాడు అబ్రహాం గారితో పాటుగా. మంచిది, అంతకంటే భాగ్యం ఏముంది? ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని అనుసరించి వెళుతున్నాడు, దేవుని లోబడికి వెళుతున్నాడు, దేవుడు చెప్పినట్టుగా దేవుని మాట ప్రకారంగా ఆధారం ఏమైనా ఉందా? అబ్రహాం గారిని పిలిచినప్పుడు పలానా ప్రాంతం ఏమైనా చూపించాడా? లేదా పలానా చోట నీకు స్థిరమైన నివాసం ఒకటి సిద్ధపడుతున్నా ఏమని చెప్పాడా? ఏం ఆధారం లేదు. ఒకటే ఆధారం ఏమిటంటే దేవుని పిలుపు, ద గాడ్స్ కాలింగ్. దాన్ని వెంబడించాడు, వెళతా ఉన్నాడు ముందుకి. ఈ వచ్చే లోతు కూడా అదే విధంగా వచ్చాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచాడంటే ఆయన వదిలిపెట్టడు, నిన్ను కాపాడుతాడు కనుక నేను కూడా కాపాడబడతాను అన్నంత విశ్వాసంతో బయలుదేరి వచ్చాడు లోతు. కలిసే ఉన్నారు చాలా కాలం. ఎప్పుడు విడిపోయారు అనంటే, వీళ్ళిద్దరికేదో గొడవ విడిపోలేదు, వీళ్ళిద్దరికేదో మనస్పర్ధలు వచ్చి విడిపోలేదు. మందలు పెరుగుతూ ఉన్నాయి, ఆస్తిపాస్తులు పెరుగుతూ ఉన్నాయి, కాపరుల మధ్యలో గొడవలు అయినాయి. కాపరుల మధ్యలో గొడవలు అయ్యేసరికి ఎంతగా గొడవలు అని అంటే, కలిసి నివసించలేనంత. అబ్రహాం గారి మందలు పెరుగుతున్నాయి, ఈయన లోతు గారి మందలు కూడా పెరుగుతున్నాయి. ఆ కాపర్లు పెరుగుతున్నారు, ఈ కాపర్లు పెరుగుతున్నారు, కలిసి నివసించలేనంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో ఎందుకైనా మంచిది, తెగేదాకా లాగటం ఎందుకు, కాస్త ముందుగానే జాగ్రత్త పడదాం అన్నట్టుగా లోతుతో మాట్లాడి, సరే నువ్వు ఏ ప్రాంతం కోరుకుంటావో కోరుకో అని అంటే ఆయన ఒక ప్రాంతం ఎన్నుకున్నాడు. ఈయన అబ్రహాం గారు అక్కడే ఉన్నాడని ఉంది బైబిల్లో. వీళ్ళు వెళ్ళిపోయారు, సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. సరే అక్కడికి పోయిన తర్వాత గమనిస్తే విపరీతమైన పాపం, ఎంతగానంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాపిలు ఉన్న వారికి అందరికీ కూడా పాపం శాపంలో నివసిస్తున్న ప్రాంతం అది. అయితే బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏమిటంటే, నీతిమంతుడైన లోతు అనుదినం కూడా తన మనసు నొప్పించుకుంటూ వచ్చాడట. సొదొమ గొమొర్రాలో ఉండటం లోతుకి ఏమి ఆనందంగా ఏమి జీవించలేదు ఆయన. ఎప్పుడు ఏమి జరిగిద్ది, ఎప్పుడు కుటుంబం మీదకి ఏమి వచ్చింది, యవన ప్రాయంలో ఉన్న పిల్లలు ఉన్నారు, యవన కుమార్తెలు ఉన్నారు, ఏమైదో అన్నట్టుగా కంగారుగానే బ్రతుకుతూ ఉన్నాడు. నీతి గల మనసును నొప్పించుకుంటూ వచ్చాడట. అయితే సొదొమ గొమొర్రాలో పాపం దేవుని దృష్టికి విపరీతంగా అయ్యింది. ఎంతగానంటే అగ్ని గంధకాలు కురిపించి తగలబెట్టేట అంత కోపం వచ్చింది. అయితే లోతు భార్య కుమార్తెలు కాపాడబడాలని ముందుగానే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆయన విషయం అంతా చెప్పి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే కాపాడవా, ఎంతమంది ఉంటే కాపాడవా, అంతమంది ఉంటే కాపాడవా అని బతిమలాడి చివరికి ఇదిగో నీ విజ్ఞాపనను బట్టి నేను అక్కడ ఉన్న నీతిమంతులు నేను కాపాడుతాను, వాళ్ళ నాశనం చేయననే మాట తీసుకొని బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అంతా గమనించారు. మొత్తం మీద ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరూ లోతు ఉన్న ఇంటి మీదకి వస్తే వారి కామ కోరికల్లో పిల్లలు నశించిపోకుండా, ఆ పాపంలో శాపలు నశించిపోకుండా వీళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి, నేను చూపించే ప్రాంతానికి మీరు వెళ్ళండి, వెనుదిరిగి చూడొద్దు అని చెప్పిన తర్వాత, అయ్యా ఇదిగో ఈ ఊరు సమీపంలో ఉంది, అక్కడ దాకా వెళ్ళలేము అంటే, సరే ముందు మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే వాళ్ళు ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళారు. ఆ చిన్న ఊరు వెళ్ళారు. తర్వాత అక్కడ నుంచి మరలా కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం జరిగింది మీకు తెలుసు. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నందుకు ఆమె వెనక్కి తిరిగింది.
ఏ స్తంభం అయింది? ఏదో ఒకటి మొత్తానికి స్తంభం అయిందిగా. గమనించండి, ఇప్పుడు అక్కడ లోతు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని అనుసరించాడు? లోతు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని వెంబడించి వచ్చాడు. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాముతో కొంతకాలం జీవించారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ప్రార్థన బట్టి సొదొమ గొమొర్రాలో నాశనం కాకుండా కాపాడబడ్డారు. సాక్షాత్తు దేవుని ప్రతినిధుల ద్వారా ఆ కుటుంబం నుంచి, ఆ శాపం నుంచి, పాపం నుంచి బయటికి పడి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నతమైన ప్రాంతంలోకి వెళ్ళారు. సొదొమ గొమొర్రా విషయంలో ఏం జరిగిందో కళ్ళారా చూశారు. తర్వాత తమ తల్లి విషయంలో ఏం జరిగిందో కూడా కళ్ళారా చూశారు. అన్నీ చూస్తూనే వీళ్ళు ఇప్పుడు ఏ మర్యాద గురించి మాట్లాడుకుంటున్నారండి? ఏ మర్యాద గుర్తు వచ్చింది వాళ్ళకి? ఇప్పుడు అదే నీకు గుర్తు రావాల్సిందే. అక్క, కొంతమంది అంటున్నారు, నువ్వు పెద్దదాని వేయి ఉండి ఏంది ఆ బుద్ధి లేని మాటలు, మిమ్మల్ని కాదు మామూలుగా అనేవాళ్ళు అని ఉంటారు కదా. అక్క అయింది, చెల్లికి ఏ మాటలు చెప్పాలి? అన్న అయిన వాడు తమ్ముడికి ఏ మాటలు చెప్పాలి? ఏం మాట్లాడుకోవాలి? అసలు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి? ప్రార్థనా వీరుడైన అబ్రహాము ద్వారా కాపాడబడిన నీవు, సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాల చేత కాల్చబడకుండా కాపాడబడిన నీవు, సాక్షాత్తు కళ్ళ ఎదుటే తల్లి శాపంగా మారిపోతే తల్లి జీవితం కళ్ళారా చూసిన నువ్వు ఏం మాట్లాడాలి? ఏమి చెప్పాలి? ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు? ప్రార్థన అనుభవాలు మర్చిపోయి, దేవుడు నడిపించిన విధానం మర్చిపోయి, దేవుడు కాపాడిన విధానం మర్చిపోయి, వృద్ధాప్యంలో తండ్రి నుండి ఆయన బాగోగులు చూసుకోవాల్సింది మర్చిపోయి, బాధ్యతలు మర్చిపోయి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏ మర్యాద గురించి మాట్లాడుకుంటున్నారు? సర్వలోక మర్యాద. బైబిల్ గ్రంథం ఏమో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, లోకంలో ఉన్నదంతా పాపం, శాపం, మీ జీవితాలకు శాపకరంగా మారే అనుభవాలు, అవి వద్దని జ్ఞాపకం చేస్తుంటే, హెచ్చరిక చేస్తూ ఉంటే, నేటి దినాల్లో కూడా సమయం సందర్భం లేకుండా సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా, సంవత్సరాల తరబడి దైవజనులు ఉపదేశక్రమం చేస్తున్నా, విరామం లేకుండా, విసుగు చెందకుండా, అలసిపోకుండా, ప్రయాస అనుకోకుండా దేవుడు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా వెళుతూ మీకు ఒక మాదిరికరంగా ఉండాలని తపన పడుతున్న నేటి దినాల్లో అవన్నీ మాకు తెలియదండి. ఆ ఉపదేశక్రమం ఏందో, ఆ వాక్యం ఏందో, ఆ ప్రార్థన భయం ఏందో మాకు తెలియదండి. మాకు తెలిసిందల్లా ఏంటంటే లోకం, లోకపోకడ, లోక మర్యాద, మాకు నచ్చినట్టుగా మేము మెచ్చినట్టుగా మేము ఉంటాం అంటే కుదరదు. అందుకని దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించమని. మేము ఎప్పుడు చెప్పాం పాస్టర్ గారు, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తామని అని నేను మిమ్మల్ని అంటలేదు, సహజంగా చెప్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఏ మర్యాదను అనుసరించకూడదు? మనకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు, ఎవరు నేర్పుతున్నారు, ఏ క్రమంలో మనం వెళ్ళాలి తెలిసి ఉండాలి. ఇప్పటికి కూడా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా దేవుడిని కనపరచాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? అయా నువ్వు అబ్రహాం గారికి చాలిన దేవుడివి, ఇస్సాకుకు చాలిన దేవుడు, యాకోబుకు చాలిన దేవుడు. ఇప్పటికి కూడా మన జ్ఞాపకం చేసుకుంటే రోజుల వ్యవధిలోనే అంతా మర్చిపోయి ఇద్దరు అక్క చెల్లెలు డోక్రా మీటింగ్ పెట్టారు కొండ మీద. సర్వలోక మర్యాద. యవనస్తుల జీవితాల్లో ఒకవేళ లోకానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే దేవుడు ఈరోజే వాటిని మాయం చేయునుగాక. ఆ లోక మర్యాదకు సంబంధించిన ఆలోచనలు దూరమగునుగాక. దేవుని సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన ఆలోచనలు, ఉపదేశ క్రమాన్ని గౌరవించే ఆలోచనలు ప్రారంభమగునుగాక. మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 8 verse 4. 8వ అధ్యాయం 4వ వాక్యం. ఏం కనపడలేదా? అది అక్కడ ఒక మర్యాద వచ్చింది చూడండి. ఏ మర్యాద అంటది? కొంచెం పెద్దగా చెప్పండి మిగతా వాళ్ళు కూడా. ఏ మర్యాద? రోమాపత్రికల మూలవాక్యం ఏమిటి? రోమాపత్రికల మూలవాక్యం చెప్పట్లా మీరు? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? 4వ వాక్యం ప్రారంభంలో ఏముంది చూడండి. ఏ పెద్దలట వాళ్ళు? ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి
పెద్దలందరూ వచ్చారు, కూటం పెట్టారు, పెద్దల కూటం. ఈ మధ్య ఎవరు నన్ను అడుగుతుంటే ఏందన్నా ప్రార్థన రావట్లేదంటే, నన్ను పెద్దం చేశారన్నా. ఏం చేశారంట? మరి వదినమ్మ రావట్లేదు ఏంది అని అంటే, ఆమెను పెద్దమ్మని చేశారన్నా. ఈ పెద్దమ్మలు ఎక్కువైపోయారు ఇప్పుడు. సరే, పెద్దరికాన్ని కాపాడుకోవాలి కదా, ఇచ్చిన పెద్దరికాన్ని కాపాడుకోవాలి వద్దా? ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఈ పెద్దలందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును, అతడు మాకు న్యాయము తీర్చునని. వచ్చిన వాళ్ళు ఎవరండి? కొంచెం పెద్దగా చెప్పండి. మీరు వచ్చిన వాళ్ళు ఎవరు? పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు. వాస్తవానికి ఇప్పుడు సమూయేలు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, దీర్ఘదర్శి అనే ఒక పేరు ఉంది ఆయనకి. ఏ దర్శి? దీర్ఘదర్శి. ఆ ప్రాంతంలో, సమూయేలు ఉన్న ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సమూయేలు ఏది చెబితే అది నెరవేరుతుంది అని అందరికి వాడుక. ఏ సమస్య వచ్చినా సమూయేలు ఉన్నాడు కదా, వెళ్దాం పదండి. కుటుంబ సమస్య వచ్చిందా, వెళ్దాం పదండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా, వెళ్దాం పదండి. లేకపోతే మనకు అంతు చెక్కనే ప్రశ్నలు ఏమైనా వచ్చినాయా, వెళ్దాం పదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అన్నయ్య దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఫోన్ల మీద ఫోన్లు. మన ఈ మధ్య సేవకులు కూడా ఒకటి జరిగింది. ఉదయాన్నే వచ్చాం 8 గంటలకి. 8 గంటలకు రమ్మన్నానని చెప్పి, సరే వాళ్ళందరూ 8 గంటలకు రమ్మని చెప్పు మాట్లాడదామనంటే, చిన్నగా ఆర్చుకొని తెలుసుకొని వాళ్ళందరూ 8:30కు రావడం మొదలుపెట్టారు. సరే వచ్చారు, కూటం మొదలుపెట్టారు. తర్వాత అది జరుగుతూ ఉంది. అన్నయ్య వచ్చారు, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారు, వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మీటింగ్ పెట్టారు ఈ హాల్లో. చాలా గౌరవంగా మర్యాదగా ఉంటాయి సంభాషణలన్నీ. సరే మాట్లాడకుండా మేము వెళ్ళాం లోపలికి. అప్పుడు 10:30-11 అయ్యింది. సరే మనం కూడా టిఫిన్ చేద్దాం పదా అని చెప్పి అక్కడ తీసుకుపోతే, లోపలికి కూర్చున్న దగ్గర నుంచి ఒకటే వచ్చి డోర్ కొడుతుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కొంతమంది ఉంటారుగా, కొంతమంది అసలు వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళని ఇక్కడ పెట్టేది దేనికి? అక్కడ ఆఫీసులో ఉండేవాళ్ళు దేనికి అడిగి కాదు, అసలు ఈ టోల్ గేట్లు దాటుకొని వస్తుంటారు అక్కడికి, నేరుగా బళ్ళు వేసుకోరు లోపలికి. నేను సడన్గా ఇప్పుడు లోపలికి వచ్చేవాళ్ళు ఎవరైనా అడిగి లేకపోతే ఫోన్ చేసి రావటం, అది క్రమం, మర్యాద కోసం చెబుతున్నాను. అంశంలోనే ఉంటా. స్తోత్రం చెప్పండి. పిలవక ముందు వచ్చి తలుపు కొట్టడం మర్యాద కాదుగా. ఇప్పుడు వీళ్ళని అడగకుండా లోపల రావడం మర్యాద కాదుగా. ఆఫీసులో ఉండవని కనుక్కోకుండా రావడం మర్యాద కాదుగా. వచ్చి ఆడ లోపల అన్నయ్య మాట్లాడుతున్న ఒక 10 మంది సేవకులు ఫెలోషిప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను పక్కన కూర్చొని ఉన్నా, వింటా ఉన్నా. సారికి డోర్ కొడుతుంటారు. నేను వచ్చి డోర్ తీసి చెప్పా, లోపల వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా అని అంటే, అవునా మాట్లాడుతున్నాడా, వాళ్ళు ఉన్నది మేము చూడలేదు అని. ఎవరు రమ్మన్నారు ఎందుకు ఇక్కడికి నేను అని అంటే, సరే మేము కూడా మాట్లాడదామని వచ్చి ఒకసారి అన్నయ్యతో చెప్పు. నేను ఆల్రెడీ అన్నయ్యతో చెప్పా, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే సరే కూర్చోండి బయట అని అంటే, నేను ఎక్కడికి వచ్చి కూర్చుంటారేమో అనుకున్నా. వాళ్ళు ఇక్కడికి రాలా, అక్కడ ఆఫీసులో కూడా కూర్చోలా. ఆ గది ముందే రౌండ్ టేబుల్ సమావేశం, 10 కుర్చీలు వేసుకుని ఆడ కూర్చున్నారు. 10 కుర్చీలు వేసుకొని కూర్చొని సారికి ఒకడు కొడుతుంటాడు తలుపు. లోపల అసెంబ్లీ అసలు మామూలుగా జరగట్లేదు, సీరియస్గా జరుగుతుంది. విషయం ఏమిటంటే, దేవుడిచ్చిన కృప ఏందో కానీ వాళ్ళు ఎండకుబడి ఎంతమంది వచ్చినా లోపల ఏసీ గదిలో కూర్చొని పెట్టి చల్లబరుతుంటాం మేము లోపల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆవేశంతో అన్నారు ఆయన ముందు దాంట్లో కూర్చోబెడతాం. ఆ రూమ్ దెబ్బకే కథ చల్లబడతారు, హాఫ్ భాగం అయిపోయింది. తర్వాత ఇంకా అన్నయ్య చెప్పే సమాధానాలకు మిగతాది పూర్తయి సంపూర్ణ స్థితిలోనికి పొంది వెళ్తుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానపరచువారు ధన్యులు వారు, అది ఆ సమాధానం పొందుకుని వెళ్తారనమాట. నేను తట్టుకోలేక బయటకు వచ్చి, మీరు పదే తలుపు కొట్టడం మర్యాద కాదు. ఇప్పుడు ఏంది మీ టాపిక్ ఏంది, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే ఒకళ్ళ ముఖం చూసుకొని మేమా అంటున్నారు, కానీ ఏం చెప్పాలో చెప్పట్లే నాకు. అసలు మీరు ఏం మాట్లాడాలో ఆ విషయమే మీకు అవగాహన లేదు. ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ, లోపలికి వచ్చి ఏం మాట్లాడతారని నేను తలుపేసి మర్యాదకు లోపలికి పోయా. వెళ్ళాలా వద్దా? తర్వాత ఇంక లోపల వాళ్ళతో ఒక అరగంట జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు తలుపు తీస్తే
తర్వాత వీళ్ళు బయట వాళ్ళు అసలు వాళ్ళు అక్కడ ఎప్పుడు కూర్చున్నారో మాకు తెలియదు అన్న. అసలు వాళ్ళు కూర్చోవాల్సింది ఎక్కడ కదా, అక్కడ అసలు మీటింగ్ ఎందుకు వేసారు, అక్కడ చేరి ఎందుకు వేసారు అర్థం కాల మాకు. కొన్నిసార్లు అదిగో అమర్యాద అమర్యాద అమర్యాద. వాస్తవానికి మనం వెళ్ళాల్సింది, మనం పాటించాల్సింది ఏమిటది? ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పానంటే, ఈ వచ్చేవాళ్ళు అమర్యాద లేకుండా వచ్చినా, అసమాధానంతో వచ్చినా మర్యాదగా వెళ్తుంటారు, సమాధానం పొందుకొని వెళ్తుంటారు, క్షేమం పొందుకొని వెళ్తుంటారు, ప్రార్థన చేయించుకొని ప్రశాంతంగా వెళ్తుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. దీర్ఘదర్శి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళితే మనకు ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది అని తెలుసుగా. మరి సమూయేలు దగ్గరకు వచ్చి వీళ్ళు చెప్పే సలహా ఏమిటి? ఇదిగో, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును పెట్టు, అతడు మా వారందరికీ తీర్పు తీరుస్తాడు. నేను అంటాను, వీళ్ళకి ఏ మర్యాద గుర్తొచ్చింది చెప్పట్లే మీరు? ఇప్పుడు రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండు చదివించాను కదా, అదేమో సర్వలోక మర్యాద, ఇదేమో సకల జనుల మర్యాద. మూలవాక్యంలో చదివించిందేమో లోక మర్యాద. ఇంకా మన అంశం దాకా రాలా, అది చెప్పాలని ఇంకొక 2.5 గంటలు పట్టిద్ది. అంటే చెబితే చెప్పుకో, మేమెందుకు ఉంటాం అన్నట్టు చూస్తున్నారు. ఎంతసేపు చెప్పలే, మనకు ఒక టైం ఉంది కదా, మర్యాదగానే ముగించుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి వీళ్ళకి ఆజ్ఞలు ఎప్పుడు చెప్పాడండి దేవుడు? ఏ పుస్తకంలో వచ్చిన ఆజ్ఞల్లో? నిర్గమాకాండంలో చెప్పాడా చెప్పలేదా? మీరు క్రమంగా జీవించడానికి, క్రమంగా కుటుంబాలు కట్టుకోవటానికి అవి చాలవా? మోషే గారు కోపం వచ్చి ఒకసారి పగలగొట్టినా సరే, పగిలితే పగిలి, నీ ఆజ్ఞలు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే మోషే, సరే నీ ఇష్టం వచ్చినట్టున్నాడు, నేను కూడా చూసి చూడనట్టు పోతుంటాను అన్నాడు ప్రభు. మర్యాదకు పగలు కొట్టాక ఈసారి నువ్వు చేసుకొని రా, మొన్న నేను చేశాను, ఈసారి నువ్వు చేసుకో. కష్టం తెలియాలి, కష్టం తెలితే ఇంక ఈసారి పగలు కొట్టడానికి మళ్ళీ ఏమంటాడు? ఈసారి ఎంతకంటే పెద్దది ఏమంటాడుగా, అందుకని ఈసారి జాగ్రత్తగా ఈయనే చేసుకుని ఇంకా పగలు కొట్టట్లా. సరే, ఆజ్ఞలు తీసుకెళ్ళి దేవుడు రాసించాడుగా. నిర్గమకాండంలోనే నీకు ఆజ్ఞలు చెప్పాడు కదా. నీ వ్యక్తిగత క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, ఆధ్యాత్మిక క్షేమం కొరకు నీకు ఏది అవసరం రాయించి పెట్టాడు కదా. అవి చాలవా నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆజ్ఞలు చాలవా? ఆధ్యాత్మిక స్పిరిచువల్ డెవలప్మెంట్, నానాటికి బలాభివృద్ధి చేసుకోవడానికి, దేవునికి సంయమంగా వెళ్ళటానికి నీకు అవి చాలవా? నిర్గమాకాండంలోనే ఆజ్ఞలు చెప్పాడు కదా. మరలా ఇప్పుడు వచ్చి సమూయేలు దగ్గర కూర్చొని వాళ్ళు అంటున్న మాట, పెద్దలందరూ మీటింగ్ పెట్టి అన్నారట, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజుని నియమించని. సమూయేలు బాధపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటారు, సమూయేలు నువ్వు బాధపడొద్దు, వాళ్ళు నన్నే విసర్జించారు. నీకు ఇంకా నిన్ను రాజు చేయమని అడగటం పెద్ద ఇబ్బంది ఏం లేదులే, వాళ్ళు అడిగినట్టుగానే కానీ నేను అంటాను, ఇశ్రాయేలు అసలు ఎవరండి? ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చెప్పాడు? మీరు స్వల్ప జనంగా ఉన్నప్పుడు, తక్కువ జనంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. ఐగుప్తు దేశానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ స్ట్రెంత్ ఎంత, వాళ్ళ బలం ఎంత అని మనం గమనిస్తే, ఐగుప్తుకు వెళ్ళబోయేటప్పుడు వాళ్ళు 70 మంది వెళ్ళారని చెబుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే అదే చెప్తారు. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు కన్నా? 70 మంది అండి, యాకోబు కుటుంబం. నేను అంటాను 70 మంది కాదు, అసలు ఫస్ట్ ఒక్కడే వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? యోసేపు ఒక్కడే వెళ్ళాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు అన్నట్లుగా విస్తరింపజేశాడు. యోసేపు రాజు అయిన తర్వాత యాకోబు కుటుంబం కూడా అక్కడికి వెళ్ళారు. మొత్తం మీద వారు 100 కంటే తక్కువ మంది వెళ్ళింది అక్కడికి. కానీ అక్కడ ఎంతమంది విస్తరింపజేయబడ్డారంటే లక్షల కొలది. వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారంటే 6 లక్షల కాలు బలం కలిగిన వారు, అంటే కాలుతో బలం కలిగి నడవగలిగిన వారే 6 లక్షల మంది ఉన్నారట. 6 లక్షల వీరులు అని ఉంది బైబిల్లో. స్తోత్రం చెప్పండి. వెళ్ళింది ఎంతమంది? ఒక్కడు, లేకపోతే ఆ కుటుంబం వెళ్ళారు. మరి ఇప్పుడు ఎంతమంది బయలుదేరి వస్తున్నారు? లక్షల మంది బయలుదేరి వస్తున్నారు. ఎలా జరిగింది విస్తరణ? ఎవరు అభివృద్ధి పరిచారు? ఎవరు విస్తరింపజేశారంటే సాక్షాత్తు దేవుడే. ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరింపజేశారట. దేవుడు వారిని విస్తరింపజేశాడు, విస్తరింపబడ్డారు వాళ్ళు. రాజుగారు ఒక ఆజ్ఞ చేశాడు మంత్రస్వాములకు చెప్పి, ఇదిగో మంత్రస్వాములారా, మీరు వెళ్ళేలోపు హెబ్రీ స్త్రీలకు అంటూ ఉంటే మగపిల్లోడు పుడితే పురిట్లోనే చంపేయండి, ఆడపిల్ల పుడితే బతకనేయండి అని చెబితే వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞకు భయపడ్డారట. రాజుకు కాదు భయపడలేదు, రాజుకు భయపడలేదు, దేవునికి భయపడి వాళ్ళు మగపిల్లలను ఎవరు చంపలేదు. ఆ మాట రాజుగారికి తెలిసింది, ఆ సంగతి. నేను మీకు చెప్పాను కదా, మీరు చంపలేదు ఏంది, మగపిల్లలను కూడా బతకనిస్తున్నారంట కదా అంటే వాళ్ళు అంటారు, అయ్యా హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు మేము వెళ్ళేలోపే అంటున్నారు అన్నారు. వాళ్ళు చాలా తెలివిగా మంత్రసానులు కదండి, వాళ్ళకి తెలుసు అన్ని తంత్రాలు మంత్రాలు అన్నీ, ఎత్తులు పై ఎత్తులు అని తెలుసు వాళ్ళకి. చివరికి
దేవునికి భయపడ్డారట, దేవుడు వారి సంతానాన్ని కూడా విస్తరింపజేశాడట. దేవునికి భయపడిన మంత్రస్వాములనే దేవుడు బలపరిస్తే, విస్తరింపజేస్తే అసలు దేవుని ప్రణాళికలో ఉన్న వీళ్ళని మర్చిపోతాడా? లెక్కకు మించి అబ్రహాం గారు ఇచ్చిన వాగ్దానం, ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, సముద్రపు ఇసుకరేణువులాగా అంత విస్తరింపజేసి ఆజ్ఞలు ఇచ్చి కట్టడలు నేర్పి, ఇదిగో విధి విధానాలు నేర్పి, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళండి, ఇది మీకు క్షేమకరం అని చెబితే వాళ్ళకి ఇప్పుడు ఏ మర్యాద చొప్పున రాజు కావాలట? ప్రార్థనా పరుడిని మర్చిపోయారు, సొదొమలో కాపాడబడింది మర్చిపోయారు, తల్లి ఎదురుగా శాపంగా మారింది మర్చిపోయి సకల లోక మర్యాద గురించి మాట్లాడుకుంటున్నారు. సర్వలోక మర్యాద, వీళ్ళేమో సకల జనుల మర్యాద. మొత్తం మీద లోక మర్యాదను అనుసరించొద్దని ఇంకొక సందర్భం జ్ఞాపకం చేసి ముగిస్తాను. చెప్పేదా వద్దా? ఏం పలకట్లేదు మీరు, చెప్పమంటారా ముగించమంటారా? అసలు అంశం చెప్పకుండాట పేరు అది కనపడాలి కదా. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యం. అన్న 25 కూడా చదువు అన్న, ముందు 25 అమ్మ. షోమ్రోను, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో, చదువమ్మా, అదో గమనించు, ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హోషేయ అనే రాజు ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆ దినాల్లో దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి భయపడినప్పుడల్లా ఇతరులకు అప్పగిస్తుంటాడు. ఈ హోషేయ అనే ఆయన అష్షూరు రాజుకి కొంతకాలం అష్షూరు రాజుకి పన్ను చెల్లించాడట, తర్వాత చెల్లించట్లేదు. మరి కోపపడ్డాడేమో, ఈ ప్రాంతం మీద యుద్ధానికి వచ్చి ఇక్కడ ఉన్న వారందరినీ షోమ్రోన్ అనే ప్రాంతానికి చెరగా తీసుకుని పోయాడని ఆ ప్రారంభపు వాక్యాల్లో ఉన్నాయి. మీరు ఆ 17 ప్రారంభంలో తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. అది జరిగిన తర్వాత ఈ అష్షూరు రాజు షోమ్రోన్ పట్టణానికి ఆ ఇశ్రాయేలు వారందరిని తీసుకుని వెళ్ళాడు. తర్వాత వేరే ప్రాంతాల్లో 24వ వాక్యంలో చూడండి, అష్షూరు రాజు బబులోను అని కొన్ని ఊరు పేర్లు ఉన్నాయి. ఆ ఊరు వారందరిని తీసుకొచ్చి ఈ షోమ్రోన్ పట్టణంలో పెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంకో చోట తీసుకెళ్ళాడు, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మీకు అర్థం కావడానికి ఈజీగా చెప్తున్నా. తర్వాత మీరు అధ్యాయం మొత్తం చదవండి, ఎవరెవరు ఎక్కడికి తీసుకెళ్ళారు, ఏ ఊరు లేదని. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఊర్లో వేరే ప్రాంతం నుంచి వచ్చారు కదండి, వీళ్ళకి దేవుడిని ఎలా అనుసరించాలో, దేవుని ఆజ్ఞలు ఏమిటో, కట్టడలు ఏమిటో ఏమి తెలియదు. దాని అంతటిని బైబిల్ గ్రంథంలో ఒక మాట, వీళ్ళకి అసలు దేవుని మర్యాద తెలియదండి అనే మాట చెప్పేశారు. దేవుని మర్యాద అంటే ఏమిటి? ఇప్పుడు లోక మర్యాద అంటే చెప్పాను, లోకంలో ఏమేమి ఉన్నాయో, ఎందుకు ఆ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. ఇప్పుడు దేవుని మర్యాద తెలియదంటే వీళ్ళకి, దేవుని గౌరవించాల్సిన రీతిలో గౌరవించట్లేదు. ఇప్పుడు మనకే సంఘానికి కొన్ని క్రమాలు ఉంటాయి కదండి, ఉంటాయా ఉండవా? ఏ సమయం ప్రారంభించాలి, ఏ సమయం వరకు పాటలు, ఏ సమయంలో ఆరాధన, ఏ సమయంలో ప్రార్థన సమయం, వాక్య సమయం, ముగించేది ఎప్పుడు, అన్నీ ఉంటాయా లేవా? నియమాలు తెలిసి ఉండాలి కదా, క్రమాలు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు సంఘానికి వస్తా కూడా, ఎప్పుడమ్మా మీకు ఆదివారం సమయం అంటే, ఆదివారం ఎప్పుడు అంటే తెలియదు, నేను వెళ్ళేసరికి ఆరంభం చేయబడి ఉంటుంది, ముగించిన తర్వాత వస్తానంటే కుదరదు. అంటే నువ్వు ఎప్పుడు ఆరంభ సమయానికి ఎప్పుడు రాలా? మీరు కాదులే, కొంతమంది మీరు మాకంటే ముందు వచ్చారుగా, మీ అందరికి వందనాలమ్మ, అందరికి వందనాలు. ఎక్కడే ఉన్నారుగా, ముగిస్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి ఏ మర్యాద తెలియదంట, ఏ మర్యాద తెలీదు. ఇప్పుడు ఏం వచ్చినాయి అంట వాళ్ళ మధ్యలోకి? ఏం వచ్చినాయి? సింహాలు వచ్చినాయి అంట. ఎందుకు? దేవుని మర్యాద తెలియనందుకు.
అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి రాజుకు ఫిర్యాదు చేశారు, రాజా నువ్వేమో తీసుకొచ్చి వాళ్ళని ఈ ఊర్లో పెట్టావు, మేము ఉదయం లెగుదామన్న భయం పడుతుంది, రాత్రిపూట తిరుగుదామన్న భయం పడుతుంది, ఎందుకంటే సింహాలు చెవుని పట్టుకుంటే అర్థం కావట్లేదు. అదేమిటి ఊళ్ళోకి సింహాలు రావడం ఏమిటంటే వీళ్ళకి దేవుని మర్యాద తెలియదు రాజా, ఈ దేశపు దేవుని మర్యాద తెలియదు, ఎలా గౌరవించాలో ఎలా ఆరాధన చేయాలో తెలియదు, అందుకని వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, కట్టడలు మర్చిపోయారు, నియమాలు మర్చిపోయారు, నిబంధనలు తెలుసుకోలేదు, అందుకని వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, అందుకనే సింహాలు వచ్చి చంపేస్తున్నాయి అంటే రాజుగారు ఒక ఆజ్ఞ జారీ అయితే ఆ దేశపు దేవుని మర్యాద తెలిసిన యాజకులను తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏర్పాటు చేయండి, వాళ్ళు ఆ దేశం మర్యాద చెబుతారు, దాని ప్రకారంగా మీరు జీవించవచ్చు అని చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ లోకం వెంబడి లోక ఆశల వెంబడి వెళ్తూ ఉంటుంది. అయితే మనం లోకంలో పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏ మర్యాద ప్రకారంగా వెళ్ళాలి? దేవుని మరి. ఆ తర్వాత లేఖనాలు మీరు గమనిస్తే అక్కడ యాజకులు నియమించడం జరిగింది. వాళ్ళు దేవుని గురించి, దేవుని విలువ గురించి, దేవుని పద్ధతులు, నియమాలు, నిబంధనలు, కట్టడలు నేర్పినట్టుగా ఆ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ఈ పూట వచ్చిన మీ అందరితో పరిశుద్ధాత్మలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అన్న ఇచ్చిన ఈ మరొక తరుణాన్ని బట్టి, దేవుడిచ్చిన మీ అందరికి ఇంతవరకు ఓపిక విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న మాట ముగింపులో, ఏ విషయంలో కూడా మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, యవనస్తులైనా పెద్దలైనా. ఎందుకంటే లోకంలో ఏముందో, లోకానుసార్లు ఎలా ఉంటారో బైబిల్లో రాయబడింది. లోతు కుమార్తెలు ఏ మర్యాద గురించి మాట్లాడారో జ్ఞాపకం చేశాను. రాజు కావాలని సమయాల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమి మర్చిపోయి ఏ మర్యాద మాట్లాడారో చెప్పాను. అయితే మనం ఏ పరిస్థితిలో కూడా 600 అయినా, మనం ఎంత శ్రమలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, పొరపాటును కూడా ఈ లోక మర్యాద మనకి అక్కర్లేదు. కలలోనైనా మెలకులోనైనా దేవునికి ఇష్టంగా జీవిద్దాం, దేవుని మర్యాదను అనుసరించి నడుద్దాం. దేవుని మర్యాద అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞను లోబడటమే, కట్టడలకు లోబడటమే. ఆయన అన్నాడు, నాలో మీరు, మీలో నేను ఉంటే, మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, అప్పుడు మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఉగ్రత రాదు మన మీదకి, దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం, గొప్ప తరుణం మనకు వస్తుంది. కనుక ప్రతి విషయంలో, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, దేవునికి లోబడండి, దేవుని వాక్యాన్ని కట్టుబడండి, దేవునికి ఇష్టంగా జీవించండి. అటువంటి కృప నా త్రేగుతుడు అందరికి దయచేసి ఆ దిశగా నడిపించునో గాక. వాక్యమైన దేవుడు ఈ లేఖనాలను మన హృదయంలో దీవించి ఆశీర్వదించునో గాక. అందరు తల వంచండి, అందరు. పరిశుద్ర ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఉచితమైన దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి ఇంతకాలము మమ్మల్ని కాచి కాపాడి బలపరిచినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో గొప్ప సాక్షులమై ఉండి నీ వాక్యాన్ని విని అందును బట్టి బలపడటానికి మాకు ఇచ్చిన అవకాశంను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఏ మాటలు మేము విన్నామో ఆ మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరముగా ఉంచండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయినా, బహుగా ఫలింపచేయండి అయ్యా. సమస్యలలో ఉన్న వారిని విడుదలలోనికి నడిపించి నీ సాక్షులుగా నిలపండి. ఆర్థిక ఆరోగ్య సమస్యలలో బలహీనులైన వారు ఉన్నారు, వారందరినీ నీ పాదాల చెంతకు చేరుస్తున్నాం ఈరోజు. అలాగే కుటుంబ సమస్యలు, సమాధానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన, వారందరినీ ఒకసారి దర్శించండి, సమాధానపరచండి, నీ కృప చేత వర్ధిల్ల చేయండి నాయన. గొప్ప ఆశీర్వాద బలము మేలు మీరే మాకు అనుగ్రహించి నడిపించమని నాయన ఈరోజు చేయబడిన ప్రార్థనలన్నీ ఫలింపచేయమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన శాంతి స్వరం ఆధ్యాత్మిక దేవుని వాక్యాలు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా అందించబడతా ఉన్నాయి. మేము మీకు అందించేటువంటి ప్రతి లైవ్ కార్యక్రమం, అలాగే నూతనమైనటువంటి అనేకమైన మెసేజ్లు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. తప్పకుండా యూట్యూబ్ ఛానల్ శాంతి స్వరంని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగనే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా దేవుని వాక్యం అందించబడుతుంది. తప్పకుండా శాంతి స్వరం అనేటువంటి పేజ్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, మరి దేవుని యొక్క వాక్యాలను ప్రతిదినం మీరు పొందాలని ప్రభు పేరిట మేము కోరుతున్నాం. మీరు బలపరచబడండి, మరి అనేకులు మీరు బలపరచండి. దేవుని కృప మీకు తోడైనగాక. ఆమేన్.
మా చిరునామా యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం, పురుషోత్తమపట్నం బైపాస్ రోడ్, చిలకలూరిపేట, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9494496996.